కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా ఎందుకు పిలుస్తారు? ఆయన అవతారమా? అంశ? అసలు ఎందుకో ఎవరు ఆ పేరు పెట్టారంటారు? సుప్రభాత సేవ, సారీ, సుప్రభాత వెంకటేశ్వర సుప్రభాతం అది రాసిన వాళ్ళు ఎవరు? ఏంటంటారు? కొంచెం వృత్తాంతం చెప్పండి. ఇప్పుడు మనకి ఆ శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి అవతారాల్లో దశావతారాలు మనం పరిపూర్ణమైన అవతారాలుగా చెప్పుకుంటాం. అవి మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, తర్వాత డైరెక్ట్గా కల్కి అవతారం, బుద్ధ, కల్కి అవతారం. అలాగే అంశావతారాలు కూడా ఉంటాయి. పరశురామ అవతార, ఇది ఇంకా చాలా మంది పిప్పలాచార్యుడు ఎలాగైతే మనకి శ్రీ మహావిష్ణువు యొక్క ఇదో ప్రహ్లాద అవతారం కూడా శ్రీమన్నారాయణమూర్తి అవతారమే. కృష్ణ చైతన్య ప్రభు, ఉమ్, ఆ నిత్యాయ్, నిత్య, వీళ్ళంతా కూడా ఆ చాలా అవతారాలు. అయితే ఈ అవతారాలు దశావతారాల కంటే కూడా గొప్ప అవతారాన్ని మనకి కలియుగంలో శ్రీ మహావిష్ణువు మనకు అందించారు. ఆయన అన్నవరంలో ఉన్నటువంటి సత్యదేవుడిగా, అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారిగా కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలిశాడు. అయితే శ్రీమన్నారాయణమూర్తికి ఎప్పుడు కూడా ఆ అలంకార ప్రియ విష్ణు అంటారు. అభిషేక ప్రియ శివ అంటారు. అభిషేకాన్ని చేసినప్పుడు ఈ శివుడిగా శ్రీ మహావిష్ణువే అవన్నీ కూడా అభిషేకాలు స్వీకరిస్తూ ఉంటాడు. మళ్ళీ అదే శివుడు శ్రీ మహావిష్ణువుగా అలంకారాలతో తయారయ్యి తన యొక్క లీలను బాలాలీల వినోదిని లలితా పరమేశ్వరి ఏం చేస్తుంది, ఈ సృష్టి అంతటిని సృష్టించి ఆడుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఒక చిన్న పిల్లాడు ఎలాగైతే ఇసుక గుళ్ళ కట్టి ఆడుకుంటా ఉంటాడు, మనం మధ్యలోకి వెళ్ళినప్పుడు ఏడుస్తాడు ముక్కుపోతుంటే. తర్వాత ఆడేసుకున్న తర్వాత అదంతా అతనే ఇతర సెల్ఫ్ డిస్ట్రక్షన్ చేసేసుకొని వెళ్ళిపోతాడు. ఆ విధంగా ఇవన్నీ కూడా అమ్మవారి స్వామివారి పరమేశ్వరుడైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుడే శ్రీ మహావిష్ణువు, ఈశ్వరుడే కృష్ణుడు, కృష్ణుడే అలా రాముడు, ఇదంతా. అందుకని శివకేశ్వరులకి భేదం లేదు. కాబట్టి కలియుగంలో ఏంటంటే నామజపంతో చాలా ఈజీగా మనకి మోక్షాన్ని ఇవ్వచ్చు. సత్యయుగంలో యజ్ఞయాగాలు చేయాలి. తర్వాత ద్వాపర యుగంలో దాన ధర్మాలు, తర్వాత ఈ యొక్క త్రేతాయుగంలో తపస్సులు, ఇలా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్కటి ఉంటే కలవు నామ కలవు వెంకటనాయకం, కలవు నామ సంకీర్తనార్థంగా వెంకటేశ్వరుని యొక్క నామస్మరణ మాత్రం చేత కలియుగంలో మనకి మోక్షం వస్తుంది అన్నారు. వేం కట, వేం అంటే పాపాలు, కట్ చేసేవారు, తొలగించేటటువంటి. కాబట్టి ఈ యొక్క శ్రీనివాసుడు ఏంటంటే శ్రీ నివాసం చేస్తుంది లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోయినప్పుడు దరిద్ర నారాయణుడిగా అయిపోతాడు. గడ్డం పెంచుకొని అంతా కూడా తపస్సులు చేసుకుంటూ అమ్మవారి కొల్హాపురి వచ్చేసి మహాలక్ష్మీదేవి ఉండిపోయినప్పుడు. ఈ విధంగా కలియుగంలో ఏంటంటే అవతారాలకెల్లా శ్రేష్టమైనటువంటి అవతారం. ఇప్పుడు కార్తీక మాసం ఉంది, శివుడికి ఇష్టం అంట, కేశవులకు కూడా ఇష్టం అంట. అయితే మాసాన మార్గశీర్షోహం అన్నాడు పరమేశ్వరుడైనటువంటి కృష్ణుడు. నేను నెలల్లోకెల్లా నాకు ఇష్టమైంది నేనే అయ్యున్నాను మార్గశీర్షం అన్నాను. కార్తీకం అని నేను ఎందుకని అనలేదు. ఆయనకి ఇష్టమైనా కూడా శివుడికి ఇష్టము, కేశవుడికి ఇష్టము, విష్ణువుకి. కానీ నేను కార్తీక మాసాన్ని అయి ఉన్నాను అని అనలేదు. మాసాన్ని మార్గశీర్ష మాసాన్ని అయి ఉన్నాను. అదే విధంగా సత్యదేవుడిగా వెలిశాడు, దశావతారాలుగా వెలిశాడు, అనేక రకమైనటువంటి అంశ అవతారాలుగా మరి అంతా వెలిశాడు. కానీ ఈ కలియుగానికి అధిపతి నాయకుడు నేనే, వెంకటేశ్వరుని అన్నాడు. శ్రీకృష్ణుడు డైరెక్ట్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. రాముడు కృష్ణుడుగా, కృష్ణుడు ఒకలాదేవి దగ్గరికి వస్తాడు, ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతిని ప్రేమిస్తాడు. అలా ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. సో ఈ యొక్క కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీగా, థర్మల్ ఎనర్జీ ఏ విధంగా అయితే ఈ యొక్క ఎలక్ట్రిసిటీగా ఇలా మారుతుందో, ఆ కృష్ణ పరమాత్మ యొక్క శక్తి. అంటే చాలా మంది బుద్ధి లేని మెదవులు అడుగుతారు,
ఏమని అయ్యి అవి దశావతారాలండి, కృష్ణుడి తర్వాత బుద్ధుడు పుట్టాడండి, మాకు తెలియదండి అవన్నీ. కృష్ణుడే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు వెంకటేశ్వరుడుగా. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే శనీశ్వరుని కంట్రోల్ చేస్తారు. కలియుగం అంతా కూడా రాహు కంట్రోల్లో ఉంటుంది. ఇల్యూజన్స్, ఇన్ఫాక్చుయేషన్స్, హాల్యూసినేషన్స్, అలాగే లెథర్జీ, బద్ధకము, ఈటింగ్ అండ్ మేటింగ్ మాత్రమే ఉన్నటువంటి ఈ కలియుగంలో పాపాలు అనేటటువంటివి ఆర్జించుకుంటున్నాం మనం. దీన్ని దైవనామ సంకీర్తనతో మాత్రమే మనం క్షయం చేసుకోవచ్చు అని చెప్పి ఆ శ్రీనివాసుడి అవతారం అనేటటువంటిది కలియుగంలో ఎత్తాడు. అందువలన నా భూతో నా భవిష్యత్ వెంకటేశ సమో నా భూతో నా భవిష్యత్. అటువంటి వెంకట శ్రీనివాసుడితో సమానమైనటువంటి దేవుడు నా భూతో నా భవిష్యత్ అనుకున్నది. అందువలన అలా ఆయన కలియుగ దేవుడిగా మనకు అందరినీ కూడా అనుగ్రహించడానికి వచ్చాడు. అంతేగాని ఈయన కలియుగ దేవుడా లేదా ద్వాపరయుగ దేవుడా అవన్నీ ఏంటి? దేవుడు ఎప్పుడూ ఒకడే ఉంటాడు. యుగాల కాలం మారుతూ ఉంటుంది, మనుషుల ధర్మాలు మనం ఆలోచనలు మారుతూ ఉంటాయి, కాలం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. సో అందుబాటులో ఈజీగా ఉండడం కోసం త్రేతాయుగంలో రాముడిగా కొంచెం స్ట్రిక్ట్, ఆయన అంత ఫ్రెండ్లీగా ఉండడు రాముడు. కృష్ణుడు ఫ్రెండ్లీ దేవుడు, గోపికలతో వాళ్ళతో వాడుతూ ఆడుతూ ఉంటాడు. అండ్ వెంకటేశ్వర స్వామి వడ్డీ, ఇప్పుడు మనిషి కలియుగంలో అంతా మనీ మనీ అని కొట్టు చేస్తూ ఉంటారు, కొట్టుకు మనీ ప్లస్ కొట్టుకుంటూ ఉంటారు. అటువంటి మనీని వడ్డీ కాసుల వాడు అన్నారు శ్రీనివాసుడు. అంటే ఆపద మొక్కులవాడు అన్నారు. ఆపద ఉంది స్వామి అని మొక్కుకుంటే వెంటనే వచ్చి తీర్చేటటువంటి వాడు. ఆ తర్వాత ఆయన వడ్డీ ఇస్తే చాలు, ఇంట్రెస్ట్ అసలు తర్వాత ఇద్దుగానే అని చెప్పేసి ఉంచుతాడు. ఆ యొక్క మన యొక్క చేసినటువంటి పుణ్యాన్ని దాచి దాని మీద వచ్చేటటువంటి వడ్డీ మీద వచ్చేటటువంటి ఫలితాలను, శుభకార్యాలు నవనియండి, చెడ్డ ఫలితాలు నవనియండి, అవి మనకు అందిస్తాడు ఆయన. కానీ అసలైనటువంటి అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ని ఆయన ఖాళీ చేయడు. మిగతా దేవుళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే మూలక ధనం ఉందో దాంట్లో నుంచి తీసి ఇచ్చేస్తారు మనకి. కర్మలు అనేటటువంటి శుభాలు జరగాలనుకో ప్రిన్సిపల్ అమౌంట్ని కదిపేసి 1,00,000 ఉందండి, ఒక 40 లక్షలు తీసేసి అదే 40,000 తీసేసి, 1,00,000 ఉంటే 40,000 తీసేసి దాని ఫలితం ఇచ్చేస్తాడు. నో, వెంకటేశ్వరుడు నువ్వు ఎంత అన్నా అరుచుకో, నీ మూలధనం అలాగే ఉంచుతాడు. నువ్వు చేసిన కర్మలు, మంచి మంచి కర్మలు, పుణ్యాన్ని వడ్డీ రూపంలో నీకు చిన్న చిన్న సుఖాలు ఇస్తాడు. కష్టాలని దానికి తగ్గట్టుగా గొడిగేసి, ఈ వర్షాన్ని ఆపలేం కానీ గొడుగుని ఏ విధంగా అయితే రెమెడీస్ రూపంలో ఆపగలుగుతామో అలా వీలున్నంత వరకు తన భక్తుల్ని శని దోషాల నుంచి తప్పిస్తానన్నాడు. తనను పూజ చేస్తే, ఆంజనేయ స్వామి వారిని పూజ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో శని దోషం పోతుందని చెప్పాడు. విధంగా ఆ క్యుములేటివ్గా సంచిత కర్మలు వచ్చేటటువంటి వాళ్ళని ప్రిన్సిపల్ అమౌంట్ కదపకుండా కేవలము ఇంట్రెస్ట్తో నీ యొక్క పుణ్య రాశిని అలాగే ఉంచి పోకుండా కష్టాలని, కర్మల్ని నీకు తెలియకుండానే నీ చేత సునాయాసంగా అనుభవింపజేసి మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఏకైక దైవం శ్రీనివాసుడు. అందుకే అతను వడ్డీ కాసుల వాడు అన్నారు. వడ్డీ ఇంట్రెస్ట్ లేదు, అందుకని ఆయన కలెక్ట్ చేసుకుంటాడు కదా, మనం ఇచ్చే ముష్టి ఆయనకి ఎందుకు? కుబేరుడి దగ్గర ఆయనకి అప్పు ఎందుకు? 14 మూలమాండాలకు అధిపతి. సో స్పిరిచువల్ గా ఇంటర్ప్రిటేషన్స్ అనేటటువంటివి మనం బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన ఏమంటాము, కౌసల్య సుప్రజా పూర్వ సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్థూల ఉత్తిష్ట కర్తవ్యం దైవమాన్నికం, ఉత్తిష్టోష్టిష్ట ఉత్తిష్ట 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 గోవింద ఉత్తిష్ట, అలా చెప్తాం. కాబట్టి ఆయన నరసార్థులం, నరుల కల్లా ఆయన సింహం లాంటి వాడు. కాబట్టి అటువంటి దేవాది దేవుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క స్మరణ మాత్రం చేతే పాపాలు తొలగిపోతాయి. కాబట్టి కేవలం నామంతోనే ఓం నమో వెంకటేశాయ, నమో శ్రీనివాసాయ అంటే చాలు, పాపాలు తొలగిపోతాయి. అందుకని ఆయన కలియుగ ప్రత్యక్ష దైవము. అలాగే మనల్ని ప్రత్యక్షం అంటే ఏంటి? ఇప్పుడు లైవ్ దేవుడు, లివింగ్ లైవ్ రిపోర్ట్ అంటాం కదా మనం, రియల్ టైం దేవుడు, రియల్ టైం దేవుడు, డిజిటల్ దేవుడు, అండ్ మన కాంటెంపరీగా మన దేవుడు మనతో పాటు నివసిస్తున్నాడు. అండ్ మనకి ఇమీడియట్ గా అందుబాటులో ఉండేటటువంటి దేవుడు. అపాయింట్మెంట్ అడిగితే నేను ఎప్పుడో ఇస్తాను బిల్డప్ లేమని దేవుడు శ్రీనివాసుడు.